హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రతిరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తూ విసిగిపోతున్నారా? ఏది చేసినా మీ పిల్లలు ఇదొద్దు అదొద్దు అంటున్నారా? అయితే ఈ విధంగా రాయలసీమ స్పెషల్ నా స్టైల్లో ట్రై చేయండి, తప్పకుండా పిల్లలు బాగుందంటారు. 10 దొడ్డి మిరపకాయలు తీసుకొని మధ్యలో కట్ చేసి లోపల ఉన్న విత్తనాలు అన్ని తీసేయాలి. మీకు కొద్దిగా కారం ఉండాలంటే కొన్ని విత్తనాలు ఉంచుకోండి, లేదు కారం అసలే వద్దు అంటే మొత్తం విత్తనాలన్నీ తీసేయండి. నేనైతే విత్తనాలన్నీ తీసేసిన ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఆ నీళ్ళలో విత్తనాలు తీసేసిన మిరపకాయలన్నీ వేసి మంచిగా వాష్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక చిన్న బౌల్ శనగపిండి వేసుకొని, అదే బౌల్ తో హాఫ్ బౌల్ బియ్య పిండి వేసుకొని, 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు మెంతి పిండి వేసుకొని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఓమా సపరేట్ గా చేతిలో వేసుకొని నలుచుకొని పిండిలో వేసుకోవాలి. ఈ విధంగా నలిస్తే దాంట్లో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది. రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని వాటర్ పోసుకొని మంచిగా అన్ని కలిసేట్టు బాగా కలుపుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని ఫ్లాక్ సీడ్స్, నువ్వులు, కరివేపాకు వేయించి పొడి చేసిన పొడిని 1 టీ స్పూన్ వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కట్ చేసిన అన్ని మిర్చిలలో పెట్టుకోవాలి. రైస్ బౌల్ తోని 4 బౌల్ దొడ్డు ప్యాలాలు తీసుకొని నీట్ గా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వడిచిపోయేట్టు పక్కకు పెట్టుకోవాలి. ప్యాలాలు ఉన్న బుట్టను ఒక గిన్నె పైన పెట్టుకుంటే నీళ్ళన్నీ వడిచిపోతాయి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక పెద్ద టేబుల్ స్పూన్ పల్లి నూనె పోసుకొని నూనె వేడయ్యేలాగా ఒక టేబుల్ స్పూన్ పుట్నాలు, పల్లీలు మిక్సీలో వేసి బరుకుగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. నూనె కాగంగానే ఆవాలు, జీలకర్ర పోపు వేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ, ఒక టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ముక్కలు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని వాష్ చేసి పెట్టుకున్న ప్యాలాలు వేసుకొని అన్నీ కలిసేట్టు మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకున్న పల్లి పుట్నాల పొడి కూడా వేసుకొని, ఒక గుప్పెడు వేయించిన పల్లీలు వేసి అన్ని కలిసేట్టు కలుపుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 1 నిమిషం ఉడకనిస్తే అయిపోయినట్టే. ఇంకో వైపు నూనె కాగింది బజ్జీల కోసము. మిర్చీలను పిండిలో ముంచి కడాయిలో ఎన్ని పడితే అన్ని బజ్జీలు వేసుకోవాలి. 2 వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకొని బజ్జీలను తీసేసుకోవాలి. ఒక వాయి అయిపోయింది చూడండి, రెండో వాయి కూడా వేసేస్తున్నా. స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బజ్జీలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. చూడండి, ఈ వాయి కూడా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయింది. బ్రేక్ఫాస్ట్ పెట్టినా చూడండి, ప్లేట్ లో ముందుగా ఉగ్గాని పెట్టి, హాఫ్ చెక్క లెమన్ స్క్వీజ్ చేసి, మిర్చి బజ్జీలు పెట్టి, పక్కన ఆనియన్ స్లైసెస్ పెట్టి బ్రేక్ఫాస్ట్ తినమని ఇచ్చిన తింటున్నారు. ఫస్ట్ ఉగ్గాని తిని మధ్య మధ్యలో మిర్చి బజ్జీ నంచుకుంటున్నారు. అట్లా తింటే చాలా బాగుంటుంది. ఆయనకు అట్లా తినడం ఇష్టము, నాకు కూడా అట్లనే ఇష్టము. దాని టేస్ట్ కూడా అట్లా తింటేనే వస్తుంది. ఉగ్గాని మిర్చి బజ్జీ అంటే ఉగ్గానితో పాటు మిర్చి బజ్జీ నంచుకొని తినాలి, మధ్య మధ్యలో ఉల్లిపాయలు నంచుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.